వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. అయితే ఈరోజు మనం స్పెషల్ రెసిపీ అరటికాయ వేపుడు. ఈ అరటికాయ వేపుడు అనేది పిల్లలకి పెడుతుంటే మనం అరటికాయని కూర చేస్తే పెడితే తినరు. కావున మనం ఏం చేస్తామంటే ఈ అరటికాయని ఫ్రై టైప్లో మరి ఆ ముక్క ఎలా ఉంటుందంటే తినటానికి చాలా టేస్టీగా స్పైసీగా కూడా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. చూడటానికే కాదు తినటానికి మరీ అద్భుతంగా ఉంటుంది. కొద్దిగా మసాలా జోడించి పెడితే మరి సాంబార్లో కానీ అలాగే పల్చటి చారులో కానీ అలాగే రసంలో కానీ ఈ అరటికాయని పెట్టుకొని తింటే అద్దరిపోతుంది. అయితే ముందుగా మనం ఒక స్మాల్ సైజ్, మరి పెద్దవి కాదు మరి చిన్నవి కాదు, మీడియం సైజులో ఉన్న అరటికాయని ఫీల్ ఆఫ్ చేయండి. తొక్క తీసుకోండి. ఈ తొక్క తీసుకొని అరటికాయని చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక చిన్న పీసెస్గా మన వాటర్లో వేసి పెట్టుకోండి. వాటర్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి పెట్టండి. ఎందుకంటే అరటికాయ ముక్కలకి కండ్ర తేరిపోవడం అంటే బ్లాక్ కలర్లో మారిపోకుండా ఉంటాయి. అయితే నెక్స్ట్ మరి స్టవ్ వెలిగించేసుకుంటున్నాము. స్టవ్ మీద కడాయి పెట్టుకొని నాన్ స్టిక్ పెట్టుకోండి. నాన్ స్టిక్ అయితే మాడిపోకుండా తక్కువ ఆయిల్తో మనకి ఫ్రై తయారవుతుంది. మరి ఐరన్ కడాయి కానీ ఇంకా వేరే కడాయి అయితే ఆయిల్ ఎక్కువ పడుతుంది, అలాగే మాడిపోవడం కూడా జరుగుతుంది. ఆయిల్ పోసాము, హీట్ అయ్యింది, ఆల్రెడీ జీలకర్ర వేసేసాం. ఈ జీలకర్ర కొద్దిగా ఫ్రై అవుతేప్పుడు మనం చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మనం కొద్దిగా చిన్న సైజు ఉల్లిపాయ ముక్కల్ని అలాగే చిన్న ఒక 2-3 పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని వాటిని ఆయిల్లో వేసి మన ఫేవరెట్ కరివేపాకును కూడా వేసేసి బాగా కలపండి. చాలా అద్భుతమైన రెసిపీ అండి, అదిరిపోతుంది. కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోండి. ఎందుకోసం అంటే మనకి పసుపు సాల్ట్ అనేది కన్ఫామ్గా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనకి ఉల్లిపాయ అనేది తొందరగా వేగుతుంది. తర్వాత కొద్దిగా మసాలా అండి. ఈ మసాలా వేయకపోతే టేస్టు వేరొక లెవెల్లో ఉంటుంది, వేస్తే మరొక లెవెల్లో ఉంటుంది. మీరు 2 విధాలు కూడా చేసుకోవచ్చు. అయితే ముందుగా మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కలన్నింటినీ కూడా అందులో వేసేసి ఏమీ కూడా మంటని సిమ్లో కూడా పెట్టొద్దు, హైలోనే ఉంచండి. హైలోనే ఉంచి అలా వేసి కలుపుతూ ఉండండి. అలా వేసి కలుపుతూ ఉంటే ఒక్క 2 మినిట్స్ 3 మినిట్స్ మూత పెట్టి తీస్తే మగ్గిపోయి అరటికాయ అంతా కూడా మెత్తబడిపోతుంది. చూడండి, చూడటానికి కలర్ మారిపోయి ఎంత బాగుంటుందంటే పసుపులో కలిసి ఈ మసాలాలో కలిసి చాలా బాగుంటుంది. ఇది నంజుకూరకి అంటే నంచుకొని తింటాం కదా, మజ్జిగలో కానీ పెరుగు చారులో కానీ సాంబారు రసం ఇలాంటిలోకి దేంట్లోకైనా బాగుంటుంది. చూడండి, స్పైసీనెస్ కోసం కొద్దిగా కారం ఒక 1/2 స్పూన్ ఎక్కువ వేసుకొని బాగా కలిపేసుకోండి. అంతేనండి, ఎంతో మనకి రుచికరమైనటువంటి మనకి అరటికాయ ఫ్రై తయారైపోయింది. జస్ట్ 5 మినిట్స్లో తయారైపోతుంది. ఇంకేం కూడా ఆలోచించకుండా మీరు కంపల్సరీ తయారు చేసుకుంటారని ఆశిస్తున్నాను. మరొక్కసారి మూత పెట్టి మరొక 2-3 నిమిషాలు ఉంచి చెక్ చేసి తీసుకోండి. ఇక నుంచి మనం మంటని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలిపేయండి. కలిపేసి సిమ్లో పెట్టిన మంటని అలా ఉంచేసి ఒక 5-6 నిమిషాలు అలా వేపేస్తే అంతేనండి, ఎంతో రుచికరమైనటువంటి అరటికాయ ఫ్రై తయారైపోయింది. మీరు కూడా తయారు చేసుకోవచ్చు. అయితే కొద్దిగా చివరిలో టమాటాని మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. అయితే మేము కొంచెం పులుపులుగా తింటాం కాబట్టి టమాటాని కూడా యాడ్ చేసుకున్నాం. అయితే వాటర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో వేయొద్దు. ఈ టమాటా కూడా సిమ్లో పెడితే చాలా 1 మినిట్లో కూడా అది మగ్గిపోయి జ్యూస్లా తయారైపోతుంది అండి. చాలా సింపుల్ రెసిపీ. జస్ట్ 10 నిమిషాల్లో మనకి అరటికాయ ఫ్రై చేసి పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అలాగే చాలా ఆరోగ్యకరమైన కూడా. ఈ ఫ్రైని మీరు చివరిగా కొత్తిమీరని గార్నిష్ చేసి దించేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమేనండి. అయితే ముందుగా చిన్న కోరికండి, మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింతగా ఛానల్స్లో మన వీడియోల కోసం మరి ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్ అని సెర్చ్ చేసి చూడండి. అంతేనండి, మనకి జ్యూసీగా స్పైసీగా ఎంతో రుచికరమైనటువంటి అరటికాయ ఫ్రై తయారైపోయింది. థ్యాంక్ యూ.